శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, మన దేవాలయంలో ఇప్పుడే 3 దేవాలయాల్లోనూ ప్రభాత పూజలు పూర్తి చేశాం. మరి సంప్రదాయం ప్రకారం ప్రభాత పూజలు కాగానే ఇతిహాసం చెప్పుకోవాలి. మనం భారత ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 330 అధ్యాయాలు పూర్తి చేసి 331వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షం తారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అచేష్టం మానమాసీనం శ్రీ కంచుదుపతిష్టతే కశ్చిత్ కర్మాణో సృజ్యాన్యః న ప్రాప్యం అధిగచ్చతి. ఏ పని చేయని సోమరిపోతులు అనేక మంది ఉంటారు. మరి వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కప్పుడు సంపద దానంతరం అదే వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటో చాలా కష్టపడ్డా కూడాను వాళ్ళ దగ్గరికి కావలసిన సంపాదన పొందలేరు. వాడు అపరాధం సమాచక్ష్వ పురుషస్య స్వభావతః శుక్రమన్యత్ర సంభూతం పునరన్యత్ర గచ్చతి. దీనికి కారణం ఏంటంటే కేవలం ప్రారబ్ధం మాత్రమే నాయన. అలానే వీర్యం కూడా ఒక చోట ఏర్పడుతుంది, సంతానోత్పాదన కోసం ఇంకొక చోటికి చేరుతుంది. తస్య యోనౌ ప్రయుక్తస్య గర్భో భవతి మానవ ఆమ్ర పుష్పోపమాయస్య నివృత్తిర్ ఉపలభ్యతే. ఒకప్పుడు అది స్త్రీ యోనిలో చేరుతుంది, గర్భధారణలో సమర్థం అవుతుంది. ఇంకొకప్పుడు చేరదు, సమర్థం కాదు, మామిడి పూతలాగా వ్యర్థం అయిపోతూ ఉంటుంది. కేశాం చిత్పుత్ర కామానాం అనుసంతానమిచ్చతాం సిద్ధౌ ప్రయతమానానాం నచండం ఉపజాయతే. కొంతమంది పుత్రులు కలగాలనుకుంటారు. ఆ కోరిక కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ వారికి ఒక్క అండం కూడా ఉత్పత్తి కాదు. గర్భాచ్చో ద్విజమానానాం క్రుద్ధాదాసి విషాదివ యుష్మాన్ జయతే పుత్ర కథం ప్రేత ఇవ అభవత్. కోపంతో బుసగొడుతున్న విషసర్పానికి భయపడినంతగా సంతానాన్ని కనడానికి భయపడుతూ ఉంటారు. అయినా వారికి దీర్ఘజీవి అయిన సంతతి కలుగుతూ ఉంటుంది. అది దృఢ శరీరంతో ఉన్నా ఏదో ఒక దోషంతో శవంలాగా ఉంటుంది. దేవానిష్వా తపస్వస్వా కృపణై పుత్ర గృద్ధివి దశమాసాన్ పరిధృత జాయంతే కులపాంసవ. పుత్ర సంతాన కాంక్షతో కొంతమంది దంపతులు దేవ పూజలు వ్రతాలు చేసినా 10 మాసాలు మోసినా వారికి వంశనాశకులైన పుత్రులు కలుగుతూ ఉంటారు. అపరే ధన ధాన్యాన్ని భోగాంశ పితృ సంచితాన్ దశమాసాన్ పరిధృత జాయంతే కులపాంసనాం.
ఎలాంటి సమస్యలు లేకుండా జన్మించిన కొంతమంది పితరులు సంపాదించిన ధనధాన్యాలకు సమధిక భోగాలకు అధికారులు అవుతూ ఉంటారు. అన్యోన్యం సమభిప్రజేచ మైథునస్య సమాగమే ఉపద్రవైవావిష్ట యోనింగర్భ ప్రపంచతే. భార్యాభర్తలు కామంతో సంగమించితే స్త్రీకి కోరుకోకుండానే ఉపద్రవంలాగా గర్భం వస్తుంది. శీఘ్రం పరశరీరాన్ని చిన్న బీజం శరీరణం ప్రాణ్యం ప్రాణ సంరోధే మాంసశ్లేష్మ వివేష్టితం. కఫ మాంసమయమైన స్థూల దేహం నశించిన తర్వాత ఆ జీవుడికి త్వరగానే ఇతర శరీరాలు లభిస్తూ ఉంటాయి. నిర్దగ్ధం ప్రదేహేపి ప్రదేహం చలాచలం వినశ్యంతం వినాశాంతే నావమివాహితం. ఒక నౌక భద్రమైపోయిన తర్వాత అందులోని ప్రయాణికుల్ని ఇంకొక నావ దాటించడానికి సిద్ధంగా ఉంచుతున్నట్టుగా మృత్యువుతో శరీరం నుండి బయటపడ్డ జీవుడికి కర్మ ఫలాన్ని ఇంకా ఉంటే అది అనుభవించడానికి ఇంకొక నాశనశీలమైన దేహం సిద్ధంగా ఉంటుంది. సంగచ్చాజరేణ్యస్తం రేతో బిందుమచేసరం కేన యత్నేన జీవంతం గర్భం త్వమిహ పశ్యసి. పురుషుడు స్త్రీతో సంగమం వల్ల ఆమెలో నిక్షిప్తం చేసిన వీర్య బిందువు గర్భంగా మారుతుంది. ఆ గర్భం ఏ ప్రయత్నంతో జీవించి ఉంటుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అన్నపానాన్ని తీర్యంతేత్ర భక్షాక్ష భక్షత తస్మిన్నే ఓదరే గర్భ కిన్నాన్నమివ జీర్యతే. తిన్న ఆహార పదార్థాలు జీర్ణమయ్యే ఆ ఉదరంలోనే అన్నంలాగా గర్భం ఎందుకు జీర్ణం కాదో చెప్పు. గర్భే మూత్ర పురుషనాం స్వభావనీయతాగతి ధారణేవా విసర్గేవా న కర్తావ్యదేవ సహ స్రవంతి యుదరార్ గర్భా జాయమానా తథాపరి ఆగమేన తథాన్యేషాం వినాశ ఉపపద్యతే. గర్భంలో మలమూత్రాల్ని ధారణ చేయడం, బయటకు పంపడంలో స్వభావ సిద్ధంగానే నియమించే కర్త ఎవ్వరు ఉండరు. కొన్ని గర్భాలు పతనమవుతాయి, కొన్ని జన్మిస్తాయి. చాలా మంది జన్మించిన వెంటనే మరణిస్తూ ఉంటారు కూడా. ఏతస్మాన్ యోని సంబంధాత్ యోజీ వన్ పరిముచ్యతే ప్రజాంచ లభతే కాంచిత్ పునర్ద్వంద్వేషు సజ్జతి. ఈ యోని బంధం నుంచి ఎవరో ఒకరు బతికి బయటపడతారు. అప్పుడు ఏదో ఒక సంతానం కలుగుతుంది. ఆ వ్యక్తి మళ్ళీ అన్యోన్య సంబంధాల్లో మునిగిపోతూ ఉంటాడు. తస్య సహజాతస్య సప్తమీం నవమీం దశాం ప్రాప్నువంతి తథ పంచాన భవంతి గతాయుషు. అనాది కాలం నుంచి ఏర్పడుతున్న శరీరంతో జీవుడు అనుబంధం కలిగించుకుంటాడు. ఈ శరీరానికి గర్భస్థితి, జననం, బాల్యం, కౌమార్యం, పౌగండం, యవ్వనం, వృద్ధత్వం, జర, ప్రాణరోధం, నాశం అనే 10 దశలు ఉంటాయి. వీటిల్లో 7వది ఏందే అది వృద్ధత్వం, జర అంటారు దాన్ని. 9వది ప్రాణాలని నిలపడం అనే వాటిని కూడా శరీరంలోని పంచభూతాలే పొందుతాయి. ఆయువు తీరిన తర్వాత 10వ దశ వచ్చిన తర్వాత పంచభూతాలు ఉండవు, అంటే శరీరం నశిస్తుంది అని అర్థం. నాభ్యుత్థానే మనుష్యానాం యోగా శూన్యాత్ర సంశయ వ్యాధి విశ్వ విమధ్యంతే వ్యాధి క్షుద్రముఖా ఇవ. వ్యాధులు చిన్న జంతువులకి బాధలు కలిగించినట్లు నానావిధ రోగాలు మానవుణ్ణి వధిస్తాయి. అప్పుడు అతనికి లేవడానికి కూర్చోటానికి శక్తి ఉండదు. ఇది నిస్సంశయం. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణస్తు. సాయి కృష్ణార్పణస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలింతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణస్తు. సాయి కృష్ణార్పణస్తు.